దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న కాకినాడ ఉప్పడ రోడ్డుకి మహద్దశ రాబోతుందా అంటే ఇంచుమించుగా రాబోతుందని చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. వైజాగ్ బీచ్ తరహాగా ఉప్పాడ కాకినాడ మధ్య రోడ్డును ఎందుకు డెవలప్ చేయకూడదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇంచుమించుగా 15-16 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. అంతా కూడా ఒకవైపున రోడ్డు, మరోవైపున సముద్ర తీరం. ఈ ఎగిసిపడుతుంటే పర్యాటకులంతా కూడా చాలా సంతోషంగా చూస్తుంటారు. అలాగే ఇక పర్యాటకంగా అభివృద్ధి చేస్తే కనుక ఖచ్చితంగా మంచి అభివృద్ధి కనపడుతుంది. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఆ పర్యాటకానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సహజసిద్ధమైన ప్రకృతి అందాలన్నీ కూడా కాకినాడ ఉప్పాడ మధ్య ఉన్నాయి. వాటిని ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు సుమారుగా 7-8 గ్రామాలు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఆ కోతకు గురవడం, కొన్ని గ్రామాలు అయితే సముద్రంలో కలిసిపోయి కాలగల్పంలో కలిసిపోయిందని చెప్పాలి. ఆ గ్రామాలన్నింటినీ కూడా చాలా ప్రజలంతా నిరాశ్రితులు అయిపోయారు. వాళ్ళందరికీ ప్రభుత్వం తాత్కాలికంగా సాయం చేసినప్పటికీ గతంలో మళ్ళీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎప్పటికైనా ఉప్పాడ కాకినాడ మధ్య రోడ్లు తీర ప్రాంతాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పర్యాటకంగా కూడా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు లంకగ్రామం ఇప్పుడు సముద్ర తీర ప్రాంతంలో గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి వాటిని రక్షణ కల్పించి, అంటే ఒక గోడ రివిట్మెంట్ వాల్ కట్టి ఆ గ్రామాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఆ గ్రామాలు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆయనైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏదేమైనా కానీ పిఠాపురం నుంచి కాకినాడ వరకు ఉన్న రహదారి ఏదైతే ఉందో ఖచ్చితంగా అభివృద్ధి ఉందని చెప్పేసి అయితే ఆ గ్రామాల ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా చూసుకుంటే కాకినాడ ఉప్పాడ మధ్య ఈ సముద్రాలుగా సంవత్సరాలుగా కోతకు గురవడంతో చాలా సార్లు ఇక్కడి నుంచి రాకపోకలు నిషేధించడం, ఒకవేళ సముద్రం ఆటుపోట్లకు గురైతే కనుక ఆ సమయంలో పోలీసులు ఇటు నుంచి రాకుండా అడ్డుకోవడం, దాంతోపాటు కొన్ని వందల మంది ఈ రోడ్డు వర్గంలో వెళ్తూ ఇక్కడి నుంచి పర్యాటకాన్ని చూస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు అభివృద్ధి చెందే దిశగా ఒక టూరిజం హబ్గా, టూరిజం నుంచి మంచి ఆ పర్యాటకాన్ని మంచి అభివృద్ధి చేసే దిశగా ఆ గ్రామాలను కాపాడుకునే విధంగా ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి మార్గదర్శ చేకూరుతుందని చెప్పైతే పిఠాపురం ప్రజలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఈ నియోజకవర్గాన్ని ప్రపంచ పటం భారతదేశ పటంలో ప్రత్యేకమైన నియోజకవర్గంగా భారతదేశం పిఠాపురం వైపు చూసే దిశగా ప్రయత్నిస్తానని చెప్పి, కృషి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దాంతోపాటు ఆఖరి శ్వాస వరకు పిఠాపురం అభివృద్ధి కోసం మ్యాప్లో పిఠాపురం వెళ్ళి చూపిస్తే కనుక దేశం అంతా పిఠాపురం చూసేలా చేస్తారన్నారు. అక్కడ వైపు మన ప్రజలు కూడా ఒకవైపు ఆయన ఉప ముఖ్యమంత్రి కావడం, మాట మీద నిలబడతారని చెప్పి ఆయన మీద ఉన్న కొంతమంది ఆశాభావం చేస్తారు. ఈ నేపథ్యంలో పిఠాపురానికి గతం కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, మెరుగైన ఎక్కువ నిధులు కల్పిస్తూ, అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఆశతో, ఆయన మీద ఉన్న అభిప్రాయంతో చాలా బలంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఉప్పాడ కాకినాడ తీర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడంతో పాటు మత్స్యకారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు లంక గ్రామాల కోతకు గురవుతున్న గ్రామాలను కాపాడడంతో పాటు ఖచ్చితంగా మా నియోజకవర్గం అభివృద్ధి చెందనే ధీమా పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లో కనబడుతుంది. నేను రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, పిఠాపురం. For more videos like this, subscribe Big TV channel.